ఇఫ్ లిమిట్ x tends to 3 x పవర్ n మైనస్ 3 పవర్ n బై x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 108 ఇలా ఇచ్చారు. ఈ యొక్క లిమిట్ వాల్యూ 108. n అనేది న్యాచురల్ నెంబర్, దెన్ ద వాల్యూ ఆఫ్ n ఈజ్ ఓకే. సో దీనికి సంబంధించిన ఫార్ములా మనకి ఉంది. లిమిట్ x tends to a x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a ఇలా కనుక లిమిట్ మన దగ్గర ఉంటే దాని ఫార్ములా n ఇంటూ a పవర్ n మైనస్ 1. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది? 3 ఉంది. అంటే n ఇంటూ 3 పవర్ n మైనస్ 1 అంటే ఈ లిమిట్ వాల్యూ n ఇంటూ 3 పవర్ n మైనస్ 1. ఈ మొత్తం కూడా 108తో ఈక్వల్గా ఉంది. సో ఇప్పుడు మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయవచ్చు, లేదంటే దీన్నే సింప్లిఫై చేసుకోవచ్చు. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ పవర్లో మైనస్ ఉంది కదా, ఏ పవర్ m మైనస్ n, పవర్లో మైనస్ ఉంటే ఈ విధంగా రాసుకుంటాం 3 పవర్ n బై 3 ఈజ్ ఈక్వల్ టు 108. సో n ఇంటూ 3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 108. ఈ 108కి మనం LCM తీసుకున్నట్లయితే సో 254 వస్తుంది, 227 వస్తుంది. సో ఈ 2 2 4, 27 అంటే ఎంత? 3 క్యూబ్, 3 క్యూబ్ ఇంటూ ఇంకొక 3 ఉంది అంటే 3 పవర్ 4 అంటే n ఇంటూ 3 పవర్ n అనేదాన్ని మనం 4 ఇంటూ 3 పవర్ 4గా ఎక్స్ప్రెస్ చేసాం. సో రెండు చూడండి ఒకేలాగా ఉన్నాయి కదా, n ఇంటూ 3 పవర్ n. ఇక్కడ 3కి ముందు n ఉంది, పవర్లో n ఉంది. 3కి ముందు 4 ఉంది, పవర్లో 4 ఉంది. సో రెండు కంపేర్ చేసుకుంటే n ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 4. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్.